రేషన్ కార్డ్స్ విషయంలో, అదేవిధంగా దీపం కనెక్షన్స్ విషయంలో ఇప్పుడు ఆ శాఖకే నేను మంత్రిని కాబట్టి కావాల్సినవి తీసుకొద్దాం. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా మనం జాగ్రత్తగా మనం ఎవరికైతే అర్హత ఉందో, గతంలో ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో అవన్నీ ఒకసారి చెక్ చేయండి. వాళ్ళందరికీ కూడా మనం ఆ విధంగా మనం ఈ రేషన్ కార్డ్స్ విషయంలో, స్ప్లిట్టింగ్ విషయంలో, అదేవిధంగా దీపం పథకం కింద మనం ఇవ్వాల్సిన గ్యాస్ల విషయంలో తప్పకుండా మీరు రివ్యూ చేయాలి. ఈ నెల 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరున్నారు గ్రామ సచివాలయం నుంచి? ఎవరైతే ఉన్నారు నిలబడండి. 1వ తారీఖు నుంచి మీరు MDUs దగ్గర మీరు ఫిజికల్గా ర్యాండమ్ చెకింగ్ చేసి ఫొటోస్ కలెక్ట్ చేసి చెక్ చేస్తున్నప్పుడు అవి మళ్ళీ మీరు తహసీల్దార్ గారికి పంపించండి. మీరు మూర్తి గారు దాని రిపోర్ట్ నాకు పంపించండి. ఓకేనా? నాకే రావాలి డైరెక్ట్గా దాని రిపోర్ట్. కొలిపర మండలంలో MDU పాయింట్స్ మీరు చేసే సరఫరా అప్పుడు వినియోగదారు దగ్గర ఇచ్చేటప్పుడు మీరు కొలతలు వేసి అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏంటి వాటి ఫెసిలిటీ, తర్వాత ఒక రైస్ క్వాలిటీ కూడా మీరు చూసి తప్పకుండా ఇమీడియట్గా తహసీల్దార్ గారు పంపించండి, దానికి చేయండి. అదేవిధంగా స్టాక్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు వెయిట్, రైస్ వెయిట్ నాకు కావాలి, నాకు స్టాక్ చెక్ చేసేటప్పుడు మీ వెయిట్ ఒకసారి కావాలి, అదొకటి చెక్ చేయండి. వ్యవసాయం పైన ఆధారపడి ఉంది కాబట్టి ఈ మండలం మొత్తం మన